అందరికీ శుభవార్త. లార్డ్ జీసస్ టెంపుల్ వారు నిర్వహిస్తున్న యేసే ఆశ్రయం దేవుని ఆత్మచేత అభిషేకింపబడి బహుబలంగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ బోనాల గారు ప్రతిరోజు ఉదయం 11:30 ఆరాధన టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రాం వాక్య సందేశం అందించి మీ కొరకు ప్రార్థించెదరు. రెవరెండ్ సుదర్శన్ బోనాల గారి అద్భుతమైన వర్తమానాలు వీక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. డోంట్ మిస్ ఇట్. ఏం సమస్యతో వచ్చారు ఇక్కడ మీరు? కడుపులో గ్యాస్ లాగా పట్టుకునే సార్. ఇక్కడ నిన్న వచ్చారు కదా మీరు? నిన్న వచ్చినాం సార్. సరే, ఆ గ్యాస్ ఎప్పుడు ఉంటుందా? అలాగా ఎప్పుడు ఉంటుండే సార్. మెరుగా పట్టేది, కాళ్ళు వాపులు వచ్చేది, తలంతా మెడిసాలు బాగా గుంజేది, నడుము నొప్పి ఎక్కువ సారు. ఏ ఊరి మీద ఎక్కడి నుంచి వచ్చారు? ఉండవెల్లి మండలం, గద్వాల జిల్లా, మారమన్నగాలం. అది గ్యాస్ ఇప్పుడు ఉందా? లేదు సార్, రాత్రి ఫ్రీగా అయింది. తిన్నావా? మంచిగా తిన్నాను సార్. నిద్రపోయినావా? నిద్ర బాగా వచ్చింది. మీ మొక్కలు నిన్న చాలా డల్గా వాళ్ళ కుమారుడిని తీసుకుని వచ్చారు. అమ్మకి 3 కుమారులు, 2 కుమార్తెలు. పెద్ద పాప ఏం చదువుకుందిరా? అమ్మాయి ఎంఎస్సి బీడ్ అయిపోయింది. నీవు? ఎంఎస్సి అయిపోయింది. నీది కూడా. ఉద్యోగాలు లేవు. ఈ 5 మందిలో పెళ్ళిళ్ళు లేవు. వీళ్ళకి మంత్రక్రియలు వలన మొత్తం చెదిరిపోయేటట్లుగా, చచ్చిపోయేటట్లుగా. అమ్మ పళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నాయి? బాగున్నాయి సార్. కొద్దిగా నొప్పి ఉంది, ఫ్రీగా అయింది. అసలు అది ఎన్నాళ్ళుగా ఉంది ఆ పంటి నొప్పులు? మొత్తం 3 నెలలు అవుతుంది సార్. 3 నెలలుగా పంటి బాధ, తలకాయలో గడ్డలు, వాపుతో వచ్చింది సార్. నిన్నదల్లా వాపు వచ్చిండే, ముఖము వాపులు ఉన్నావా? ఉండే సార్. ఇప్పుడు తగ్గిపోయిందా? తగ్గింది సార్. చూడండి, ఒక్క రోజులో దేవుడు తన ఆత్మకార్యం చేశారు. వాళ్ళకి భర్త కూడా మంత్రశక్తుల చేత భర్త చంపేశారు. ఇక ఒక కుమారుడు, పెద్ద కుమారుడు ఇల్లు మంచిగా చూసుకుంటుంటే ఆ పిల్లోడికి మైండ్ లేకుండా చేస్తే ఎన్ని సంవత్సరాలు అయింది? 7 సంవత్సరాలు. ఇంటికి పెద్దోడా? లేదు సార్, 3 అబ్బాయా? 7 సంవత్సరాలుగా ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడున్నాడో తెలియదు. ఒక సేవకుడు ప్రార్థన చేస్తే వీళ్ళకి ఎప్పుడన్నా కొద్దిగా అమౌంట్ ఉన్నాడు, కానీ ఇంట్లోకి వెళ్ళాలి, తల్లిని చూడాలి, చెల్లెళ్ళకు చూడాలి, ఇది లేకుండా అయిపోయింది. మనసు ఎవరిని చూడాలని లేదు సార్. ఈ తల్లి టీవీలో చూస్తారా? నాకు అవును సార్, మైకులో అమ్మా అలా చూసినప్పుడు ఈ బిళ్ళల్ని వేసుకుని ఎన్నో చర్చిలు కూడా పోయినావు కదా, మాంత్రికుల డిఫరెంట్ కదా ఇక్కడ బాగుంది సార్. అన్ని తలాలు వేరు, ఇది వేరు కదా. అవును సార్, డిఫరెంట్ తెలిసిందా? ఏమన్నా మొక్కమాట చెప్పదు, రియల్ చెప్పాలి. రియల్ గానే చెప్తున్నాను సార్. రియల్ గా చెప్తున్నారా? మన దగ్గర చాలా మందికి చాలా చర్చిలలో చాలా స్పాన్సర్ చేశారా? చేశారు, స్పాన్సర్ చేశారా? అలవాటు ఉందా? అయితే ఉంది సార్, చేశాం కానీ ఎక్కడ ఏం జరగలేదు సార్. ఇంత బాధపడి నేను మాట కూడా ఇచ్చాను. ఇంట్లో ఇంకో పెద్ద పాప ఉంది కదా, ఆమె కూడా పెళ్ళొద్దు, పెళ్ళి లేదు, ఎందుకు ఈ జీవితము అనే ఉద్దేశంలో కూడా ఉన్నా. చనిపోవాలనుకున్నది సార్. జాబ్ లేదు, నాకేం లేదు, నేను చనిపోవాలి, నేను బతకను, నాకు పెళ్ళి అవుతుందో కాదో, ఎంతోమంది ఎన్నో రకాలు అంటున్నారని చాలా బాధపడేది సార్. నీకు ఇస్తాడమ్మా దేవుడు, నీకు జాబ్ ఇస్తాడు, భర్తనిస్తాడు, ఆశతో ఎదురు చూడని ధైర్యం చెప్పేదాన్ని సార్. నేను ఈరోజు నేను ఒక మాట ఇచ్చాను, ఎప్పటికీ మీకు నేను తోడున్నాను, భయమొద్దు, చేతబడులకు భయపడదని మాట ఇచ్చాను. సంవత్సరాల నుంచి ఇదే భర్త చనిపోయాడు, 5 పిల్లలతో ఉంది. క్షణం ప్రతిదినం నరకమేనంట. వాళ్ళు గుడ్డ కట్టుకుంటాక లేదు, మంచిది, ఓ ఫంక్షన్ లేదు, ఏది లేదు సార్. మాకు మొన్ననే రీసెంట్గా మా బాబాయ్ ఇంట్లోకి వెళ్ళాడు 26కి. అందరికి 1 వీక్ ముందే చెప్పింది సార్. మాకు నైట్ మాత్రమే చెప్పుడు, రేపు గృహప్రవేశం అనే ముందు రోజు నైట్ చెప్పింది సార్. అంటే అందరిని ఒకలాగా చూస్తుండే, మమ్మల్ని అందరు చిన్న చూపు చూస్తారు సార్. మా బాబాయ్ అంటే ఆయన అట్లా కాదు, కానీ మా నాన్నమ్మ, అత్తయ్య వాళ్ళు ఆయనని అట్లా మార్చేసుకున్నారు అనమాట. వీళ్ళ నానమ్మ, నా తాతయ్య ఉన్నారు దగ్గరికి, రానివ్వట్లేదు. మేము వెళ్ళలేదు సార్ వాళ్ళ గృహప్రవేశం. వెళ్ళలేదా? అంటే అక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ మమ్మల్ని ఏదో స్వీట్లను ఏదో ఒక ద్వార పెట్టి ఏదో ఒకటి పెట్టి తినిపిస్తారని బాధతో మేము వెళ్ళలేదు.
ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. చిన్నపిల్లలు వాళ్ళ భర్త చనిపోయినప్పుడు వీళ్ళు చిన్నపిల్లలు అంట. అప్పటి నుంచి ఈ పిల్లలకి ఏ ముచ్చట లేదు, ఏ సంతోషం లేదు. నేను మాటిస్తున్నానమ్మా, ఎన్ని చేతబడులు అయితే చేయని వాళ్ళని నేనున్నా. అర్థమైందా? సరేనా? 37 ఇయర్స్ ఉన్నాయి సార్ ఇప్పటికే. ఎవరికి? అక్కకి. ఫస్ట్ అక్క పెద్ద, 37 ఇయర్స్ అంటే అక్కడ కూర్చున్నా రెండో కాక ఆయన. ఇంకా దూరంగా ఉన్న అతను, ఇక్కడ సిటీలో ఉన్న అతను మూడో అతను, నేను 4th, చిన్న తమ్ముడు ఉన్నాడు, ఆయనకి 25 ఇయర్స్. ఆ పిల్లోడికి కూడా ఇంత గెడ్లంట, బాడీ అంతా ఈపి మీద అన్ని అవి కరిగిపోతాయి అమ్మా. నేను చెప్పాను కదా. ఎవరికి? ఈయనక కరిగిపోతుంది. ఉందా? తగిలిపోద్ది. నేను చెప్తాను, కరిగిపోద్ది. ఆమేన్, హల్లెలూయా. హ్యాపీగా ఉండండి ఈ రోజు నుంచి. టీవీలో చూస్తూ ఉంటారా? టీవీలో ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా, బాగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? టీవీలో మంచిగా, ఇక్కడ మంచిగా, ఇక్కడ మంచిగా ఉంది. ఇప్పుడు మంచి టీవీలో కండి ఇక్కడ బాగా బాగా ఉంది. ఆమె జబ్బులు పెడదామా గట్టిగా? ఆమె డబ్బే. మరి అయ్యగారు ఇప్పుడు కారు నడిపిస్తున్నారు ఇంకా లేదా? మానేశారా? బయటకు వెళ్తలేదండి, సొంతంగా తోలుకుంటున్నాను. అదే మొత్తం మీద మీ ఇద్దరు కోసం, అమ్మగారి కోసం కారు నడుపుతున్నారా? పాలతోటి ఎక్కడికి వెళ్ళకపోతున్నానండి. ఎవరు? ఇంత అదే కాటలేరు బంధువులకండి, ఊళ్ళోకి వెళ్తాకే అక్కడక్కడ కార్లు తిప్పుతున్నారు ఇప్పటికి. అంటే ఊరి చివర ఉంటామండి, కాలేజీ దగ్గర. అక్కడ వానకు ఊళ్ళోకి వెళ్ళాలంటే దూరం అండి, సరుకులకి ఏంటి దేనికైనా. పెద్ద అంటున్నాడు, మీ ప్రోగ్రామ్ వచ్చి నా భోజనం కూడా చూసుకోదండి. లేకపోతే అసలు 11 దాటితే ఇప్పుడు దాకా ఏం చేస్తున్నామని వరండి. నిన్న 4:30 దాకా భోజనం అన్న మాట అనలేదండి. చూసారా, మీ ఆశ దేవుడిని ఇచ్చేసాడే. మీతోటి కూడా చెప్తున్నారు కదండి, బైబిల్ ఇచ్చుకుంటే భోజనం కూడా పెట్టదని. ఆమె వారి ఆనందం అండి. ఇప్పుడు అలా ఇప్పుడు దాకా అసలు ఉండలేరండి. ఇక్కడికి వచ్చాక అలవాటు. ఇక్కడికి బాగుందండి, చాలా బాగుందండి. అసలు బాగున్నాయా? నేను ఎంతో మంది డాక్టర్ని తీసుకెళ్ళివ్వండి కానీ కారు మీద. మీ కారు మీద? మా కారు మీద. అయినా ఇంత ఇలా ఉండేది కాదండి, ఏదో చెప్పేవారు వచ్చేసేవారు. ఇప్పుడు నాకు చాలా బాగా నచ్చిందండి. నచ్చింది? చాలా మంది చెప్పి తీసుకొస్తామండి, మేము పంపుతామండి. అవునా? తగ్గిపోతాయి కదా ఇక్కడికి వస్తే? అన్నీ బాగున్నాయండి, అన్ని బాగున్నాయి. చాలా బాగున్నాయండి. చాలా బాగుందా? నిన్నటి నుంచి అసలు బీపీ బిళ్ళ, గ్యాస్ బిళ్ళ కానీ షుగర్ బిళ్ళ కానీ ఏమీ వేసుకోలేదండి. అసలు అప్పుడు వేసుకునే పొద్దున్నే తెల్లారి వణుకుతున్నట్టు వణుకుతున్నాయి, చేతులు పెట్టేట్టుకుని అలా వణుకుతాయండి. ఆమేన్, ఆమేన్. అసలు ఇక్కడికి ఎలా వస్తున్నారండి? ఎవరిని పెట్టలండి, బస్సు దింపి బండి దింపండి, మెట్లు ఎక్కి కాడు కూడా చెయ్యట్టుకుని ఎక్కించారండి. అమ్మా, అవునా తల్లి. వృద్ధాప్యంలో ఈ స్థలానికి, హైదరాబాద్కి రావడానికి వాళ్ళు ఎంతో ప్రయాసపడి అసలు రాగలుగుతామా అనుకుని ఆలోచన చేసి వచ్చి సత్తత పడుతామని పట్టుదలగా వచ్చామండి. ఆమేన్. ఆ సంతోషం తీరిపోయింది కదా. మీలాంటి తల్లులు మా గురించి ప్రార్థన బాగా చేయండి. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న, మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఆదికాండము 5:20. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషలను కనెను. హానోకు మెతుషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయెను గనుక అతడు లేకపోయెను. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుని వాక్యాన్ని మనం చక్కగా గమనించినట్లయితే ఈరోజు నాకు అనిపిస్తుంది, మీలో చాలామంది హృదయాన్ని దేవుడు తెరుస్తున్నాడు అంతే.
నాకు తెలుస్తుంది ఈరోజు దేవుని గురించి చాలామందికి సరైన అవగాహన ఉండట్లేదు. దేవుడు, ప్రార్థన, ఏదో వాక్యము, సేవకుడు అట్లా వెళ్ళిపోతున్నారు. ఈరోజు హానోకు గురించి మనం తెలుసుకున్నట్లయితే, హానోకు వ్యక్తిగతంగా దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క అనుబంధాన్ని మనం ఈరోజు చూడబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హానోకు 365 ఏండ్లు, 365 ఏండ్లు, సంవత్సరాలు, 365 సంవత్సరాలు బ్రతికాడు. దేవునికి మహిమ కలుగును. ఆమేన్. 365 సంవత్సరాల హానోకు బ్రతికి 60 సంవత్సరంలోనే పిల్లలు, కుమారుల్ని, కుమార్తెలను కన్నాడు. 60 సంవత్సరాల్లో కుమారులు, కుమార్తెలు పుడుతున్నారు, ఆయనకి పుట్టారు 60 సంవత్సరాలు. ఆ తర్వాత 300 సంవత్సరాలు దేవునితో నడిచాడని ఉంది బైబిల్లో. చప్పులు కొట్టాలి గట్టిగా, దేవునితో నడిచాడు. ప్రియులారా గమనించండి, ఈయన హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయాను. అంటే చనిపోయాడని కాదు అక్కడ అర్థం, చనిపోయాడని కాదు. బాగా గమనించాలి. ఎందుకంటే ఆయనకు హానోక్, మరి ఇక్కడ మనం చూసినట్టయితే హానోక్కి భార్య, కుమారులు, కుమార్తెలు, కుటుంబం ఉంది ఇక్కడ. అదే ప్రకారంగా ఆయన దేవునితో సహవాసం కలిగిన వాడుగా ఉన్నాడు. దేవునితో సహవాసం కలిగిన వాడు. ఈ హానోకుని యొక్క దినాలు, ఆయన మరి కుటుంబంతో గడిపిన దినాలు, అలాగే దేవునితో గడిపిన దినాలు కూడా ఇక్కడ వ్రాయబడ్డాయి. చప్పులు కొడతామా గట్టిగా, వ్రాయబడ్డాయి. దేవునికి మహిమ, నిజంగా దేవునికి మహిమే. హల్లెలూయా, హల్లెలూయా. 60 సంవత్సరాలలో వాళ్ళు చక్కగా సంసారంలోనే ఉన్నారు, కానీ దేవునితో కూడా ఉన్నాడు. 300 సంవత్సరాలు మరి దేవునితో ఆయన నడిచినట్లుగా 365వ సంవత్సరంలో ఆయన దేవునితో పాటుగా పరలోకానికి వెళ్ళిపోయినట్లుగా ఉంది. ఆమేన్. అంటే మరణము చూడకుండా. ఈరోజు బైబిల్లో ఇంకా కొద్దిమంది ఉన్నారు, మరణం చూడకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాడు. హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంట. ఆయన 360 సంవత్సరాలు, 365 సంవత్సరాలు వయసులో ఆయన దేవునితో కలిసి పరలోకానికి వెళ్ళిపోయాడు. చప్పులు కొట్టాలి ఇప్పుడు గట్టిగా చెప్పండి, చాలా స్పష్టంగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఏంటి, నీతిగా ఉంటే ఏంటి, నీతిగా ఉంటే ఏమి దేవుడితో ఉంటే ఏమి లాభాలు, ఇవన్నీ లాభాలు చూసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది లాభాలు చూసుకుంటారు. దేవునితో ఉంటే ఏమి లాభం, నీతిగా ఉంటే ఏమి, అందరూ చూడు సినిమాలు చూస్తారు, శిఖరాలు చేస్తారు, అందరూ అది తింటారు, ఇది తింటారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు. మనం దేవుని కోసం ఉపవాసం నుండి ప్రార్థన చేయాలి. ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నాం, క్రమంగా సంఘానికి వెళుతున్నాం, టయానికి వెళ్తున్నాం, మళ్ళీ అక్కడ ఏది చెప్తే కానుకలు ఇస్తున్నాం, మళ్ళీ ఇట్లా కొంతమంది లెక్కలు ఎట్లా చేసుకుంటారు. ఏమి లాభం, మాకేమన్నా మంచి జరుగుతుందా, మాకు ఎన్ని కష్టాలు వస్తున్నాయి, మాకు ఎన్ని బాధలు వస్తున్నాయని కూడా అంటూ ఉంటారు. కొంతమంది అయితే పిల్లల్ని కన్నాక ఒకటే బాధపడతారు, పిల్లల్ని కన్నాక ఒకటే బాధ. ఏంటి, ఈ పిల్లల మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారండి. అసలు పిల్లల మీదే. అమ్మాయి బయటికి వెళ్ళిందంటే వచ్చే వరకు అది ఎక్కడికి తిరుగుతుందో తెలియదని భయముతో, వణుకుతో నిజంగా కొంతమంది తల్లిదండ్రులు వణుకుపోతూ ఉంటారు. కుమారుడు ఉన్నాడంటే ఆ కుమారుడు ఎక్కడెళ్ళి ఎవరితోన్నా చెడు పనులు చేస్తాడేమో భయం వచ్చేసింది. ఇప్పుడు పిల్లల మీద భయం వచ్చేస్తుంది. పిల్లల మీద బయటికి వెళితే వాళ్ళు ఏమయ్యి చచ్చిపోయి వస్తారా, చనిపోతారా, లేకుంటే ఏమైనా చెడు మార్గంలో నడుస్తారా, లేకుంటే ఏదైనా గొడవలు తీసుకొస్తారా, ఏదైనా నష్టం తీసుకొస్తారని తల్లిదండ్రులు గుండె లబ్ధి కొట్టుకుంటూనే ఉంటుంది. ప్రియులారా గమనించండి,
పిల్లల్ని కన్నాక ధైర్యంగా బ్రతకాలి తల్లిదండ్రులు, కానీ ధైర్యం లేకుండా అయిపోయింది. చూడండి, హానోకు విషయంలో కుమారులు కుమార్తెలను కంటున్నా కూడా అతను దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు. చప్పలు కొట్టండి, ప్రభుని కనిపించాడు. దేవునితో నాకు తెలిసి నేను ఒకటే అనుకుంటాను, ఒక లైట్ మనం పెట్టామనుకోండి, వెలుతురు కదా, వెలుగు వస్తుంది కదా, ఒక లైట్ పెడితే చీకటి వస్తుందని ఎందుకు భయం? లైట్ పెట్టాక చీకటి వస్తుందని భయపడతారా? ఇక వాళ్ళ అమ్మాయికులే ఒక లైట్ పెట్టిన తర్వాత, లైట్ వచ్చేసిన తర్వాత చీకటి వస్తుందేమో మరలా అనుకుంటే వాళ్ళ అమ్మాయికులు. దేవుడు నీలో ఉంటే చీకటి అనేది నీలో ఉండదు, అది నిజం. చప్పలు కొట్టండి, నిజం. దేవుడు నీలో ఉంటే, నీలో ఒకవేళ కీడులు నీకు పరిసర ప్రాంతాల్లో జరిగినా అది నీకు మహిమకరంగానే మారిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. రోగాలైనా, సాతాను శక్తులైనా, ఇంకా చెడు ఏ పరిస్థితులైనా, ఏ దశ అయినా దిశ అయినా యేసు నామంలో అది కరిగిపోయి కాలిపోయి మాడే మసి అయిపోవును గాక. నేను వాక్యం చెప్తుంది, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. హల్లెలూయా. ఈరోజు విశ్వాసుడా, ఒక విశ్వాసి అమ్మా నీకు చెప్తున్నా, సహోదరుడా నేను చెప్తున్నా, నీవు నిజంగా దేవునిలో నిలబడితే, నువ్వు దేవునితో నడుచుకుంటే, నీకు విరోధంగా రూపింపబడుతున్న అది ఎలాంటిదైనా అది నీకు సమాధానంగా మార్చేస్తాడు దేవుడు, అంతే. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, మోషే కూడా మరణాన్ని చూడలేదు. చూడండి, మీరు కావాలంటే మోషేని గురించి కూడా, మోషే తర్వాత దేవుడు ముందుగానే ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. మోషే నాయకత్వంలో ఇశ్రాయేలులు ఐగుప్తులో నుండి వాళ్ళు కానానికి ప్రయాణం చేస్తున్నప్పుడు మార్గంలోనే మోషేని దేవుడు పిలుచుకుంటాడు. ప్రైజ్ లార్డ్. దానికి ముందుగానే దేవుడు యెహోషువని ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం అనుకుంటుంటాం, మనము ఒకవేళ చనిపోతే తర్వాత ఏంటని మీరు అనుకోండి, పిచ్చే ఆలోచన మనకు ఉంటుంది. మనం చనిపోతే తర్వాత ఏంటి, లేదంటే ఇదేంటి అదేంటి అని ఒక పిచ్చి ఆలోచన మనకు ఉంటుంది. అసలు చూడండి, మోషే విషయంలో అట్లా, ఇంకా మోషే గురించి నేను చాలా విషయాలు చెప్పాలి. తర్వాత ఏలియా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని కొరకు ఆయనకి చాలా రోషం ఉంటుంది, నాలేక. హల్లెలూయా. మాట పడడం, ఎవరినైనా ఎదిరిచ్చేస్తాడు. వాడు రాజా రాణి ఇక అవన్నీ పనికిరావు. నిజమైన దేవుని సేవకుడు ఏ అధికారి కూడా భయపడాడు, అంతే. ఎందుకు తెలుసా? వాడు అధికారం ఎవరిచ్చారు? అధికారికి అధికారం ఎవడిచ్చాడు? దేవుడిచ్చాడు, అంతే. ఎవరికైనా ఒక అధికారం ఉంటే అది పరలోకం నుండి అనుగ్రహించబడితేనే కానీ ఎవడికి ఏ అధికారం లేదని యోహాన్ గారు చాలా స్పష్టంగా చెప్పేస్తాడు. ఈరోజు దేవుడు మాకు అధికారం ఇచ్చాడు, కొన్ని దయ్యాల మీద మాకు అధికారం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. రోగాల మీద అధికారం ఇచ్చాడు, ఆత్మల మీద భారాన్ని ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు అవన్నీ. ఆమేన్, హల్లెలూయా. మనుషులు ఇచ్చింది కాదు ఇది. ఒక వ్యక్తికి దేవుడు మాట్లాడతాడు. దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఒక మనిషి ఎడల, ఒక స్త్రీ కానీ అది పురుషుడు కానీ వాళ్ళ ఎడలో దేవునికి ఒక ఏర్పాటు ఉంటుంది, ఆయన చిత్తం ఉంటుంది. దేవుని సరైన విధంగా ఎరిగి, దేవుని సరైన విధంగా ఆయనతో నడుచుకునేటువంటి వారిని దేవుడు ఇష్టపడతాడు, వాళ్ళని ఉన్నతంగా నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి వాక్యం తెలియదు, నాకు తెలియదు. వాక్యం ముందు నాకు అసలు ఏం తెలియదు బైబిల్ గురించి. నేను సేవకుని అయ్యాను, అది కృప, అంతే. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది అంటారు, అమ్మో బ్రదర్, మనం అభిషేకం ఉండాలి, మనకి సేవ చేయాలండి. ఏమి ఉండాలి? ఎవరు ఇస్తారు? ఎక్కడి నుంచి వస్తుంది అభిషేకం? ఎవరు ఇస్తారు? కొనుక్కునేది? అది కొనుక్కుంటూ వస్తుంది, డబ్బులు పెట్టి కొనుక్కుంటూ వస్తుంది అభిషేకం. లేకుంటే ఎవరో నీకు నచ్చిన పాస్టర్ మంచిగా అనిపించినప్పుడు వెళితే వచ్చేస్తుంది అనుకున్నారా? అది నీలో నుంచే పుట్టుకొస్తుంది. ఆమేన్. సరే, దావీదుని సమూయేలు అభిషేకించాడు, ఆయన ప్రవక్త సమూయేలు. దేవుడు చెప్పాడు, ఇదిగో యెషే కుమారులో ఒకడు నేను ఎన్నుకున్నాను రాజుగా, సౌలు కరెక్ట్గా లేడు అన్నాడు. సౌలుని ఎన్నుకున్నాడు, కానీ అతను కరెక్ట్గా లేడు, తనకు బదులుగా నేను ఒకనే ఏర్పాటు చేసుకున్నా, వెళ్ళు అక్కడికి వెళ్ళి చూడు, పిలు, వాళ్ళందరినీ పిలు, నేను చెప్పిన వాడిని మీద వాడిని అభిషేకించమని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు అన్ని ప్లాన్లు చేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మొత్తం మీద యెషేని కలుసుకున్నాడు.
చెప్తున్నాడు, నీ కుటుంబంలో ఒకరిని దేవుడు అభిషేకించబోతున్నాడు, ఒక రాజుగా, తన ప్రజల మీద రాజుగా నియమించాలనుకున్నాడు. డబ్బులు కొట్టాడు గట్టిగా. ఆ బాలుడు అబ్బాయి అక్కడ గొర్రెలు కాస్తున్నాడు. వాడిని వచ్చుతాడా, ఉన్నాళ్లే ఒకడు పిలువండి. పిలిచినప్పుడు ఆయన వస్తుండగానే ఆయన నడకలోనే అభిషేకాన్ని తను చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా నువ్వు ఎత్తుకున్నావా, లావుగున్నావా, సన్నగున్నావా, లేదంటే నీకు లోక జ్ఞానం బాగా ఉందా లేదా, ఇదేం దేవుడికి అవసరం ఉండదు. ఆయన షెడ్ చేసేస్తాడంతే. హల్లెలూయా. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళ లోపల ఆశ ఉంటుంది, దేవుని ఆత్మ కలిగిన వాళ్ళ లోపల తపన ఉంటుంది, దేవుని పని చేయాలనే మనసు ఉంటుంది. దాదాపుగా ఒక 25 సంవత్సరాలు నాకు ఎటువంటి రాబడి తెలవదు. నాకు రాబడి అనేది నాకు నా డైరీలో లేదు. దేవుని సేవ చేయటం అంటే చేయటమే అంతే. బైబిల్ పట్టుకుని వెళ్ళటం, ఎక్కడంటే అక్కడికి వెళ్ళటం, ప్రార్థన చేయటం, రావడం, అదే తెలుసు. నేను పోషించబడటమే నాకు సరిపోయేది. నేను ఒక్కడిని పోషించబడటం నాకు సరిపోయేది. అది కూడా కొంచెం ఎక్కువ తక్కువ అయితే కూడా ఇబ్బంది అవుతుందని భయపడుతూ జీవితాన్ని సాగించాను. కానీ దేవుడు నాలో పూర్తిగా ఉన్నాడని నేను ఎరిగిన తర్వాత ఎంతమందినైనా పోషించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు కూలి పని చేసిన నేను, నాకు తెలుసు, ₹1 75 NPకి కూడా నేను పని చేసినాను. అప్పుడు చదువుకుంటున్నప్పుడు కూడా పక్కన ప్రభుత్వ సారాయి దుకాణం అని ఉండేది. ఒక ముద్ర అయితే దాంట్లో అప్పుడు ఒక ముద్ర వేస్తే వాళ్ళు ఒక దానికి ఎంతో చాలా తక్కువ అమౌంట్ ఇచ్చేవాళ్ళు. ఎంతో అంత సాయంత్రం వరకు వేస్తే ఎంతో పైసల్లోనే ఇచ్చేవాళ్ళు. కష్టాలు పడ్డాం. ఈరోజు కొంతమందికి నేను హెల్ప్ చేస్తూ ఉంటాను కదా, అప్పుడు నేను అనుకుంటాను, ఒకప్పుడు నా స్థితి ఏంటి, యేసు ప్రభు లేనప్పుడు నా స్థితి ఏంటి, ఇప్పుడు నాకు ప్రభు ఉండబట్టి కదా ఈ ఘనత. హల్లెలూయా. నిజంగా ప్రభు నీతో ఉంటే నీకు ఘనత. హల్లెలూయా. నువ్వు ప్రభుతో నడిస్తే అది నీకు ఘనత. ప్రభుతో నడవటం అనేది ఒక ఘనత. ఒక దైవజనుడిగా నేను ఇప్పుడు చూస్తున్న నా ప్రేమను ప్రజలు మరి చెప్తున్న మాటలను బట్టి నేను చూస్తున్నాను. ఈరోజు మన యొక్క ప్రోగ్రాన్ని ఒక సీరియల్ కంటే ఎక్కువగా ఇష్టంగా ప్రేమతో చూస్తున్నటువంటి వాళ్ళు ఫోన్లు చేసినప్పుడు, అయ్యా మీ ప్రోగ్రాలు మేము చూస్తున్నాం, యేసు ప్రభువారు ఆ దినాల్లో ఏ విధంగా అద్భుతాలు చేశారో అలా జరిగిపోతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నోముల ఇబ్రాహీంపట్నం పక్కకు. నోముల ఇబ్రాహీంపట్నం. మీ ఇంటికి వచ్చాను కదా నేను. అవును, పోయిన వారం సండే రోజు. పాప నడవట్లేదు, 4 years ఉంది. చాలా హాస్పిటల్ తిరిగినాము, ఇక నడవది అని చెప్పిర్రు. ఇక మాకు టీవీలో చూసినాం, మాకు తెలిసిన అన్నయ్య ఉండే, మా పాస్టర్ దగ్గరికి తీసుకురాలి మంచిగా అవుతుంది, నేను హామీ ఇస్తున్నా అని చెప్పిర్రు. చెప్తే ఇక 5 వారాల నుండి తీసుకొచ్చినాం, కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది. అయితే వీళ్ళు ఇంటికి పిలిపించుకున్నారు. ఇంటికి పిలిపించుకుంటే ఈ చేతులు ముడుచుకుపోయి ఇట్లా ఉన్నాయి. ఈ చేతులు అర్థమైందా? ఇలా రావంట, మెత్తగా ఇలా తిరగబడిపోయి ఉన్నాయంట. వీళ్ళకి ఒకళ్ళు చెప్పారన్నట్టు. ఏమని చెప్పారంటే, ఈ పాప అయ్యగారి దగ్గరికి వెళ్తే బతుకుతుంది, చేతులు వచ్చేస్తాయి, కాళ్ళు వచ్చేస్తాయి, నాది గ్యారంటీ అని చెప్పి ఈ పిల్లని పంపించారు. పంపిస్తే నేను చూస్తున్నాను ఈ పిల్లని, ఈ తలకాయ ఈ ఒక రకంగా, ఈ చేతులు ఈ కాళ్ళు ఇంత గట్టుకుంటే ఏం చేస్తాం మనం చెప్పండి. సరే చూస్తాలేమ్మా, మీరైతే రండి, మీ ఇష్టం వచ్చినప్పుడు రండి, ఏమీ బాధ లేదు, అప్పుడప్పుడు రండి అని చెప్పిన. చేద్దాంలే, టైం తీసుకుని అన్నప్పుడు ఈ పాప చేతులు ఇట్లా తిరిగిపోయినాయి అంట, పూర్తిగా ఇలా తిరిగిపోయినాయి అంట. వాళ్ళ ఇంటికి పిలిపించుకున్నారు. ఇంటికి వెళ్ళినప్పుడు నేను ప్రార్థన చేసిన ఒక నూనె అలా ఒక చుక్క నెత్తి మీద వేసి, ప్రభువా ఈ శరీరం అంతా నార్మల్ చేయమని అడిగితే, అంతకుముందు అంటే ఈ శరీరము ఈ బాగా ఒళ్ళిపోయిన శరీరం ఉంటుంది కదా ముసలి వాళ్ళది, అట్లా బాడీ కడుపు ఈ శరీరం అంతా ఉందండి. అలా ప్రాణం చేసి ఆయిల్ వేసి చేయి పట్టుకునేసరికి మెత్తగా చేయలేట్ల దగ్గరికి వచ్చినాయి. వాళ్ళ ఫాదరు వీళ్ళు ఆశ్చర్యపోయారు. దేవునికి మహిమ కలుగాక. పిల్ల ఈ చేతులు కూడా గట్టిగా ఇలా బిగబట్టిన చేతులండి ఇవి, గట్టిగా
ఏళ్ళు కూడా ఫ్రీ అయిపోయినాయి. అమ్మా కాళ్ళు చేతులు ఫ్రీగా అయినాయి, బాడీ అయినా ఇట్లా ముడతలు ముడతలు వచ్చేసేది, ఇప్పుడు ఫ్రీగా అయిపోయింది సార్. బాడీ కూడా ఫ్రీ అయింది. అసలు చిన్న పిల్లండి ముసలి వాళ్ళ రూపంలో ఉందన్నట్టు శరీరం, అంటే ఈ శరీర స్కిన్ అంతా ముడతలు 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 గలేజ్గా ఉంది. తల్లి హల్లెలూయా. 5 నిమిషాలు కూడా పట్టలేదు. ఈ చేతులు సంవత్సరం క్రితం మూసుకుపోయిన చేతులు, ఈ కాళ్ళు ఇప్పుడు మీరు చూస్తుండగా ఇప్పుడు ఎట్లా ఉన్నాయో గట్టిగా ఇట్లా వంచితే వంగట్లు చూడండి, ఇట్లాగా ఈ చేతులు, ఈ శరీరం అంతా ఉంది. నేను అక్కడ ప్రార్థన చేసినప్పుడు మొత్తం కాళ్ళు కూడా దగ్గరికి వచ్చింది, ఇలా దగ్గరికి ఇలా చూసుకుని ఇట్లా వారుకు పడుకుందంట. అమ్మ ఇప్పుడు ఏడుతుందమ్మా రోజు? ఏడవట్లేదు, మంచిగా. నేను ఎందుకు వెళ్ళంటే వాళ్ళ ఇంటికి ఈమెను బాగు చేయడానికి వెళ్ళలే. ఈమెకు ఇప్పుడు పిల్లోడు ఉన్నాడు, మళ్ళీ ప్రెగ్నెంట్ ఉంది. ఈ పిల్ల రాత్రులు ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తుంది ఏడుపు? నైట్ 9 నుంచి తెల్లవారులు ఏడ్చేది, తెల్లవారులు ఏడుతుంది. ఆ పిల్లోడు ఇలా ఉన్నాడు, ఈ పిల్ల చూస్తే ఇట్లా ఉంది, అమ్మ అయ్యగారిని ఒక్కసారి మా ఇంటికి రమ్మనని చాలా ఏడ్చిందంట. ఒక్కసారి అయ్యగారిని మా ఇంటికి రమ్మని అని చెప్పడానికి ఏడ్చింది. నేను ఈ పిల్లని బాగు చేయటానికి వెళ్ళలే, ఈ పిల్ల ఏడుస్తుంది, ఆమెకు ఇబ్బంది అవుతుందని చెప్పి వెళితే దేవుడు ఎలాంటి అద్భుతం చేస్తుంటే అక్కడ కాసేపు ఇలా నుంచుని ప్రార్థన చేస్తున్న ఆయిలు ఆ యేసు రక్తం జయమని ఇట్లా చొక్కేసి సిలుగుర్తేసి చెయ్యి నిలబట్టుకుంటే మెత్తగా అన్ని కీళ్ళు వదిలేసి హల్లెలూయా హల్లెలూయా. హాస్పిటల్ తిప్పారు ఆ పిల్లని అసలు? ముందు తిప్పినాం. ఎన్ని హాస్పిటల్ తిప్పావు దాదాపుగా? మస్తుగా తిప్పినాం, అసలు ఎవరు హాస్పిటల్ చెప్తే చాలా తిప్పారా? ఈరోజు నేను చెప్తున్నా, ఈ పిల్లని యేసై ముట్టాడు అంతే. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్. రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు హృదయాన్ని కలిగించే వాక్యోపదేశములను విశ్వాసంతో రండి, విడుదల పొందండి. ఆమేన్.